సిద్ధపరుస్తున్నటువంటి ఆ సమయంలోనైనా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వినపడుతున్నారు. మనం లెగిస్తే ఒక రొట్టె పోద్దన్నట్లుగా ఏం చేస్తున్నాడు, లెగకుండా అక్కడే మరి ఆ మంచాల మీద బిగుసుకుపోయి పండుకున్నారంట. వాళ్ళంతా ఏర్పాటు చేశారంట, వీళ్ళు తీసుకొచ్చారంట, శుభ్రంగా స్నానం చేశారంట, బట్టలేసారంట. తీసుకొని వెళ్తున్న సమయంలో కూడా ఒక్కళ్ళు కూడా కదలలేదు, మాట్లాడలేదంట. అమ్మో నేను మాట్లాడలేదు, ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారని నేను మాట్లాడితే ఒక రొట్టె ఎప్పుడో 5 రెట్లు పోయినాయి. ఆ విషయం వాళ్ళకి తెలియక ఒక రొట్టె పోద్ది అన్నట్టుగా ఆ మరి శ్మశాన వాటికి తీసుకుని వెళ్తారుగా కాల్చేవాళ్ళు, అక్కడికి ఇద్దరిని తీసుకెళ్ళి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద వారిని ఇద్దరిని పండుకోబెట్టారని. అప్పుడైనా లెగాల, అప్పుడు కూడా లేకుండా అలానే పండుకున్నారంట. ముందు భర్త శవం దగ్గర బాగా గనగన మండుతున్నటువంటి ఆ కట్టెలకి మరి ఆ మంటని ఏం చేశారంట, తీసుకొచ్చి పెట్టంగానే గబగబా లేచాడంట. ఆ మంట సెగకి తట్టుకోలేక గబగబా లెగిస్తే మరి ఆ భార్య అంటుందంట లేచి, పక్కనున్న భార్య,